కోనసీమలో విరివిగా దొరికే కొబ్బరికాయలతో మంచి రెసిపీ చేస్తున్నానండి. నువ్వులు కలిపి పాకుండలు చేస్తున్నానండి. 1 కేజీ రేషన్ రైస్ తీసుకొని నానబెట్టానండి 24 గంటలు. చూడండి చక్కగా నానేయి. మళ్ళీ కేజీ బెల్లం, 2 ఎండు కొబ్బరి చెక్కలండి. చూడండి ఎండు కొబ్బరి చెక్కలు ఎంత చక్కగా ఉన్నాయో. ఒక అరకప్పు నువ్వులండి, 8 యాలకులు, బియ్యం కేజీ నానబెట్టి ఒక డబ్బాలో వేసి మిల్లుకి పట్టించానండి. చక్కగా మిల్లుకి పట్టిన బియ్యాన్ని ఇప్పుడు పళ్ళెం తీసుకుని జల్లెడలో జల్లించుకోవాలండి. పిండి బియ్యం గింజలు అయ్యి వచ్చేస్తూ ఉంటాయండి. చక్కగా జల్లించుకోవాలి. అలా జల్లించిన పిండిని పళ్ళెంలో తడిపిండి కదండీ! ఒక చిన్న ప్లేట్ గాని, లేతే ఏదైనా క్లాత్ గాని యేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక ప్లేట్ ఏదైనా మూత వేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం కరిగించుకున్నటువంటి బెల్లం అంతా కూడా మెత్తగా చేసుకున్నాను. ఇదిగో కొబ్బరి ముక్కలు చిన్న సైజులో కోసుకోవాలండి బాగానే. చాలా బావుంటదండి. కూర వేసే కన్నా ఇలా ముక్కలైతే పంటి కింద పడి చాలా బావుంటదండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టానండి. కొంచెం దలసరిగా ఉండాలి గిన్నె వేసి 2 టేబుల్ స్పూను నెయ్యి వేసానండి. నెయ్యి వేసి చక్కగా దోరగా వేయించుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో కొబ్బరికాయ ముక్కలు. ఇప్పుడు నువ్వులు కూడా వేసి వేయిస్తున్నానండి. మాకిక్కడ ఎక్కువగా దొరుకుతాయండి. ఎండు కొబ్బరి నిల్వలు ఉంటాయండి. అరకల మీద వేస్తారు. చూడండి ఇప్పుడు అదే గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసి బెల్లం అంతా కూడా కరిగించుకోవాలండి. బెల్లం కరిగిన వెంటనే వడగట్టుకోవాలండి. కొంచెం చూసారా టీ చిక్కని తీసుకొని వడగట్టాను. అలా కరిగించిన బెల్లం వాటర్‌ని అదే ఉండపాకం వచ్చే వరకు అదే గిన్నెలో పాకం పట్టాలండి. చూడండి పాకం ఎలా వచ్చిందో ఆ టైప్‌లో రావాలి. యాలకుల పొడి వేసి వేయించిన కొబ్బరి ముక్కలు, నువ్వుల పొడి వేసి కలపాలండి. తర్వాత బియ్యం పిండిని కూడా వేసి కలుపుతూ ఉండాలండి. బియ్యం పిండిని వేసి. బియ్యం పిండిని అలా స్లోగా చక్కగా కలుపుకోవాలండి. చూడండి చక్కటి పాకుండలు, కొబ్బరి పాకుండలు నువ్వు పప్పుతో రెడీ అయ్యాయండి. ఇవేనండి మన కోనసీమలో ఎక్కువగా చేసుకుంటామండి పండగొచ్చేటప్పటికి. చక్కగా ఎప్పుడు కూడా సంక్రాంతి అంటేనే ముందు పాకుండలతోటే స్టార్ట్ అవుతదండి మాకు. ప్రతి ఇంట్లోని కూడా పాకుండలు చక్కగా చేసుకుంటాము. ఇంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తదండి. సంక్రాంతి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి. ఉంటానండి.